ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఈడీ ఏసీబీ దూకుడును పెంచాయి. 3 రోజుల నుంచి అధికారులు వరుసగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి నుంచి కీలకమైన విషయాలను రాబట్టినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు నుంచి స్టేట్మెంట్లను రికార్డులు కూడా చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ హైదరాబాద్ నుంచి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇటు ఈడీ అటు ఏసీబీ రెండు సంస్థలు కూడా దూకుని పెంచాయని చెప్పొచ్చు. ఈ కేసులోని ఏదైతే డిసెంబర్ 19న ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. తమ దగ్గర ఉన్న ఒక ప్రాథమిక ఆధారాలు బట్టి ఈ ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఇందుట్లో A1గా కేటీఆర్, A2 కింద ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు చేరుస్తూ కూడా డిసెంబర్ 19న ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఆ తర్వాత డిసెంబర్ 20న ఈసీఐఆర్ కూడా నమోదైంది. ఇటు ఈడీ అధికారులు కూడా వీళ్ళ ముగ్గురుపై ఈసీఐఆర్ కూడా నమోదు చేశారు. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురికి సంబంధించి అటు ఏసీబీ ఇటు ఈడీ కూడా సమన్లు కూడా జారీ చేసే మొట్టమొదటిసారి సమన్లు చేసినప్పుడు మాత్రం వీళ్ళు ఏదైతే గైర్హాజరైతే అయ్యారో ఆ తర్వాత మరో కొంచెం టైం తీసుకొని ముగ్గురు కూడా విచారణలకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఆ తర్వాత అరవింద్ కుమార్ని ఈడీ అధికారులు అయితే విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారించారు. అలాగే ఇటు బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈరోజు కూడా ఇంకా విచారిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మొట్టమొదటిగా ఏసీబీ అధికారులు కూడా ఇటు అరవింద్ కుమార్ని విచారించిన తర్వాత తన స్టేట్మెంట్ ఆధారంగా రెండవ రోజు కేటీఆర్ని విచారించారు. అలాగే కేటీఆర్, అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా బిఎల్ఎన్ రెడ్డిని అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసులోని వీళ్ళ ముగ్గురు చాలా కీలకమైన వ్యక్తులు. ఎందుకంటే కేటీఆర్ వచ్చేసి అప్పట్లో ఏదైతే మున్సిపల్ శాఖ మినిస్టర్గా అయితే ఉన్నారో ఆ తర్వాత అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. అలాగే బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా అయితే ఉన్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి ఏదైతే నిధులు దుర్వినియోగం జరిగినాయి అంటూ కూడా ఇటు ఏసీబీ అలాగే ఈడీ అధికారులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలోని వీళ్ళ ముగ్గురిపై పూర్తిగా విచారణలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఇటు వీళ్ళందరినీ విచారించిన తర్వాత కొన్ని కీలకమైన విషయాలు రాబట్టినట్టయితే తెలుస్తుంది. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఇటు క్యాబినెట్ ఆమోదం పొందకుండా అలాగే ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకుండా అమౌంట్లు అయితే ట్రాన్స్ఫర్ చేశారు. 2 దఫాలుగా 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ అమౌంట్ మొత్తం హిమాయత్ నగర్లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు కూడా మనీ లాండరింగ్ అలాగే ఫెమా చట్టాలు ఉల్లంఘించిన నేపథ్యంలోని ముఖ్యంగా ఈసీఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఈ ఈసీఆర్ నమోదు చేసిన తర్వాత వీళ్ళకి మరొకసారి నోటీసులు అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఈడీ అధికారులు కేవలం ఇంకా కేటీఆర్ని మాత్రమే విచారించాల్సి ఉంది. జనవరి 16న కేటీఆర్ని అయితే విచారించనున్నారు. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అలాగే ఎప్పుడైతే 2022 ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి చర్చ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి 2024కి ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి 2023 అక్టోబర్లో అగ్రిమెంట్ చేసుకునే వరకు కూడా పూర్తిగా ఇటు ఏసీబీ ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మొదట 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 నిర్వహించారు. అప్పుడు కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు ఉపయోగించారు. ఆ తర్వాత మరొకసారి ఫార్ములా ఈ రేస్ 2024 ఫిబ్రవరిలో నిర్వహించడానికి కూడా అగ్రిమెంట్ అయితే అక్టోబర్లోనే చేసుకోవడం జరిగింది. అక్టోబర్లో చేసుకున్న తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో కొన్ని అంటే వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్లోని కొన్ని అవకతవకలు ఉన్న నేపథ్యంలోని ఎఫ్ఈఓ సంస్థ ఈ ఫార్ములా ఈ రేస్ అయితే క్యాన్సిల్ చేసుకుంది. అప్పటి నుంచి కూడా 55 కోట్లు నిధులు అప్పటికే పంపించిన నేపథ్యంలోని దానిపై విచారణ చేపట్టాలంటూ కూడా ఇటు ప్రభుత్వం మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించడంతో కూడా మున్సిపల్ శాఖ అధికారులు ఇటు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఇటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి అలాగే మరొక పక్క ఏదైతే హెచ్ఎండిఏలో కొన్ని డాక్యుమెంట్స్ సేకరించిన నేపథ్యంలోని వీటన్నిటి బట్టి కూడా విచారణలు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేస్ పై ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే నమోదైందో ఇటు కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో కూడా ఇటు హైకోర్టులో కూడా కొద్ది గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా తీర్పు ఇవ్వడానికి కొద్ది సమయం పట్టిన నేపథ్యంలోని ముందుగానే ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారించేందుకు నోటీసులు ఇచ్చారు. కానీ అదే రోజు కొద్దిగా హైడ్రామా జరగడంతో కూడా మరొకసారి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి ముఖ్యంగా కొన్ని పర్మిషన్స్ అంటే ఇటు లాయర్ని ఏసీబీ రూమ్లోకి అలౌమెంట్ చేయమంటూ కూడా ఇటు పోలీసు అధికారులు చెప్పిన నేపథ్యంలోని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించి ఒక లాయర్ని ఏదైతే ఏసీబీ కార్యాలయంలోకి తీసుకెళ్లే విధంగా ఆర్డర్స్ అయితే తెచ్చుకున్నారు. కాకపోతే ఏదైతే కేటీఆర్తో పాటు కూర్చోకుండా పక్కనే సపరేట్ రూమ్లో కూర్చొని విచారణ మొత్తం వీక్షించే విధంగా హైకోర్టు ఆర్డర్స్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత కేటీఆర్ విచారణకు అయితే హాజరయ్యారు. అలాగే ఇటు ఈడీ అధికారులు కూడా మనీ లాండరింగ్ ఫెమా చట్టాలు ఉల్లంఘించినట్లు కూడా కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఇటు వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది.
ఇప్పుడు ముగ్గురు విచారణ అయితే ప్రస్తుతం పూర్తయిందని చెప్పొచ్చు. కేవలం ఈడీ మాత్రమే ఇంకా కేటీఆర్ని అయితే విచారించాల్సి ఉంది. కాకపోతే సంక్రాంతి అయిన తర్వాత జనవరి 16వ తారీఖుని కేటీఆర్ని ఈడీ అధికారులు అయితే విచారిస్తారు. మనీ లాండరింగ్, ఫేమా చట్టాల ఉల్లంఘనకు సంబంధించి కేటీఆర్ని అయితే ప్రశ్నలు అడగనున్నారు. అలాగే మరొక పక్క కేబినెట్ ఆమోదం పొందకుండా నిధులు ఎందుకు మళ్లించారు, అలాగే ఏదైతే ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించకుండా నిధులు మళ్లించడం, వీటిపై పూర్తిగా ప్రశ్నలు అయితే అడగనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఏసీబీ అధికారులు కూడా వీటిపై పూర్తిగా ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. ఇటు అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళపై కూడా ఈడీ అధికారులు, ఏసీబీ అధికారులు కూడా ఇదే తరహాలో క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. వీళ్ళ స్టేట్మెంట్లు కూడా ఇప్పటికే రికార్డ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఇటు కేటీఆర్ వర్సెస్ ఏసీబీ ఈడీ కిందనే నడుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ మొదటి నుంచి ఏదైతే చెప్తున్నారో ఇప్పటికీ అదే చెప్తున్నారు. దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు. ఇక్కడ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం నిజం, అక్కడ ఎఫ్ఈఓ అకౌంట్కి అమౌంట్ వెళ్ళడం కూడా నిజం. ఇప్పుడు ఇక్కడ అమౌంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేసామో ఇప్పటికీ ఆ అమౌంట్ ఎఫ్ఈఓ సంస్థ అకౌంట్లోనే ఉంది. దీంట్లో ఎక్కడ అవినీతి జరిగిందంటూ కూడా ఇటు కేసీఆర్ సూటు ప్రశ్నలు అయితే వేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు చేసిన విచారణ ఆధారం బట్టి వాళ్ళు ఇచ్చేదే దాన్ని బట్టే ఈ కేసు అసలు ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే అరెస్ట్ వరకు వెళ్తుందా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కుమార్.